మొత్తం రద్దు 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 అన్న దప్ప తెలుగుదేశం పార్టీలో ఇంకోటి కనపడుతుంది చూడండి. ఇక్కడ అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని, అవుట్సోర్సింగ్ వ్యవస్థని ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట అని ఒక పుస్తకం రాశారు. నేను దాన్ని కనీసం ఒక 10 సార్లు చదువుంటా. దాంట్లో ఏం రాశారు? ప్రభుత్వ ఉద్యోగస్తులకి శాశ్వత ఉద్యోగాలు కనుకుంటే వాళ్ళకి ఒళ్ళు బరువెక్కుతుంది, వాళ్ళు పనిచేయరు సరిగ్గా. కాబట్టి వాళ్ళ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కానీ ఉంటూ సంవత్సరం వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మీద వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ, వాళ్ళని కంటిన్యూ చేయడం కానీ చేయగలిగినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పి ఆయన దాంట్లో రాశారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు అన్నది ఆయన ఉద్దేశం. ఆయనే తీసుకొచ్చింది కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్సోర్సింగ్ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా ఉండడానికి వాళ్ళకేదో ప్రైవేట్ ఏజెన్సీ నుంచి జీతాలు వస్తూ ఉంటే దాని ఒక గవర్నమెంట్ వ్యవస్థను తీసుకొని వచ్చి ఆప్కాస్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి ఆప్కాస్ ద్వారా వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇచ్చే పద్ధతిని ఒక కమిట్మెంట్ లాగా వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ మీద కూడా వాళ్ళకి ఒక నమ్మకం ఉండేలాగా ఆప్కాస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు. సరే, మీరు అన్నీ రద్దు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ ఏది సరిగ్గా ఉంచినారు? ఒక మంచి వ్యవస్థను కూడా రద్దు చేస్తున్నారు, ఆప్కాస్ను కూడా రద్దు చేస్తూ ఉంటున్నారు. ఆప్కాస్ వల్ల ఏం చెడ్డ జరిగింది?